ఐపీఎల్ 2024 సీజన్కు ముందు టీమిండియా లెజెండ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఎస్ ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కేకు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ధోని సీఎస్కే మెంటర్గా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ధోని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. కొత్త సీజన్లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను, చూస్తూ ఉండండి అంటూ పోస్టు చేశాడు ధోని. దీంతో ధోని ఏ రోల్లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. ధోని మాత్రమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ ట్వీట్ చేసి అభిమానుల్లో సస్పెన్షన్ను మరింత పెంచింది. కొత్త పాత్రలో లియో అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఈ సీజన్లో మెంటార్గా ఎంఎస్ ధోని కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా 42 ఏళ్ల ధోని గత సీజన్లో సీఎస్కేకు ఛాంపియన్గా నిలిపిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. చెన్నై జట్టు ఇప్పటికే చపాక్ స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించింది. కానీ ధోని మాత్రం ఇంకా ఈ ట్రైనింగ్ క్యాంప్లో చేరలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్కు ధోని గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ధోని తప్పుకుంటే సీఎస్కే కెప్టెన్గా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాగా గతంలో అంటే 2022 సీజన్లో ధోని వారసుడిగా రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించి సీఎస్కే ఒక ప్రయోగం చేసింది. కానీ కెప్టెన్గా జడేజా సక్సెస్ కాలేకపోయాడు. వరుస ఓటములు ఎదురుకావడంతో టోర్నీ మధ్యలోనే జడేజాను తొలగించి మళ్ళీ ధోనీకే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. ఆ సీజన్లో సీఎస్కే కనీసం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు. దీంతో 2023 సీజన్లో కూడా ధోనీనే కెప్టెన్గా కొనసాగి టైటిల్లు సైతం సాధించాడు. ఆటగాడిగా ధోని గతంలోలా పెద్దగా రాణించినప్పటికీ కెప్టెన్గా మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, రహానే లాంటి ప్లేయర్లను టాప్ ఆర్డర్లో పంపి ప్రయోగం చేసి సక్సెస్ కావడం కలిసొచ్చింది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించడంతో అతని కెప్టెన్సీలో చాలామంది ఆటగాళ్లు రాటుతేలారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. సీఎస్కే తొలి మ్యాచ్లోనే చపాక్ వేదికగా ఆర్సీబీతో తలపడనుంది. ఒకవేళ ధోని రిటైర్ అయినా మెంటార్గా ధోని అపార అనుభవాన్ని వాడుకోవాలని సీఎస్కే భావిస్తుంది. అసలు ధోని లేని సీఎస్కేను అభిమానులు సైతం ఊహించుకోలేకపోతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.